గురుదేవ, ఏడవ నెంబర్ 7 బర్త్ నెంబర్ జీవిత విషయాలు. ఏడో నెంబర్ అంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ నెల ఏ సంవత్సరం అయినా 7వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ 25వ తారీఖు కానీ ఈ డేట్స్లో పుట్టినట్లయితే వీళ్ళ యొక్క బర్త్ నెంబర్ 7 అని చెప్తాం. అంటే ఈ 7వ నెంబర్కి అధిపతి కేతువు. ఓకే, అంటే వీళ్ళు జ్ఞాన సంపన్నులు అని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ అంటే చెప్తాం కదా. రెండోది ఏం చెప్తామంటే పాజిటివ్ సైడ్లో కూడా వైరాగ్యం అని చెప్పచ్చు. నెగిటివ్ సైడ్లో ఏంటంటే ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటి, అన్నీ విడిచిపెట్టి వెళ్తాం కదా. అంటే ఏంటి, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారని కూడా చెప్పచ్చు 7వ నెంబర్ని. ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి వైరాగ్యం అయి ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, బాధ్యత. ఇప్పుడు మహానుభావులు మహాసిద్ధులు సన్యసించడానికి వెళ్ళిపోతే ఏమనేవాళ్ళు చాలామంది, పూర్తిగా వైరాగ్యం చెంది వెళ్తారు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేశాడు అంటారు. అలాగే ఈ 7వ నెంబర్ని కూడా ఆ విధంగానే పరిగణిస్తారు. ఓకే, మరి ఈ బర్త్ నెంబర్ 7లో పుట్టిన వాళ్ళకి 2, 4, 6 ఇవి లక్కీ నెంబర్స్ అంటాము. 5, 7, 8 న్యూట్రల్ నెంబర్స్ అంటాము. 1, 3, 9 అనేవి అన్లక్కీ నెంబర్స్ అని చెప్తాం. అంటే కొంతమందికి సూపర్ కోడ్ 7 and 7లో పుడతారు. ఓకే, వీళ్ళని అంటే 100% చెప్పచ్చు అనమాట. వీళ్ళు పూర్తిగా ఒక జ్ఞానం వైపు ప్రయాణం చేస్తారు, అంటే పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్తారు అని చెప్పచ్చు అనమాట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఎటువంటి డౌట్ అవసరం లేదు. సక్సెస్ పొందినంతకాలం సక్సెస్ పొందుతారు, కానీ చివరికి మాత్రం వాళ్ళ యొక్క దృష్టి అప్పుడు వరకు, అరేన్ గురువు గారు మీరు అన్నారు కానీ 45 years వరకు అతనికి ఏం లేదు. ఎస్, కానీ 46 yearsలో మార్చు, 47 yearsలో మార్చు. ఎప్పుడైనా అతని యొక్క స్థితి మారిపోవచ్చు. చాలామంది వేమన ఉన్నాడు, వేమన ఎంతో జలసారాయుడు. ఓకే, అటువంటి జలసారాయుడు ఒక్క ఇన్సిడెంట్లో, ఒక క్షణంలో ఆయన పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. అట్లా ఏ వ్యక్తి ఎప్పుడైనా మారచ్చు. అట్లాగే దీంట్లో మనం న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకున్నప్పుడు 7వ నెంబర్కే చాలా వైరాగ్య స్థితి ఉంటుందంట, అటువంటిది జ్ఞానస్థితి ఉంటుందంట. అట్లాగే 7 and 7 సూపర్ కోడ్లో పుట్టితే మాత్రం వాళ్ళకి చాలా అద్భుతమైన జ్ఞాన సంపద ఉంటుంది. రెండోది వైరాగ్య భావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఓకే.